తమ్ముడు నేను 32 సంవత్సరాలు ఆర్టీసీలో ఉద్యోగం చేసిన నా బతుకు నేను బతికిన ఇప్పటి నుంచి మన వాడకట్టు మన ఊరు మీ అందరి శ్రేయస్సు నా శ్రేయస్సు అందరిని కాంక్షించి బతకాలని ఆలోచనతో ఉంటున్నా. నా చేతనైనంత వరకు మీకు సాయం చేయడం, మీ చేతనైన కాడికి నా సాయం చేయడం, మన ఆడకట్టు అక్కడ ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉందాం. ఓటు ప్రగాదం లేకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఆనందంగా ఉండటమే మన జీవిత లక్ష్యంగా ఉంది. అందరం వేరే ఆడకట్లకు మనందరం ఆదర్శంగా అమ్మ ఆడకట్టులు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచిగా ఉంటారు, ఎంత యూనిటీగా ఉంటారు అనేది మనందరికీ వేరే వాళ్ళకు కనువిప్పుగా ఉండాలి. అందరము బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే లక్ష్యంతో మనం ఇప్పటి నుంచి అందరం ఆనందంగా ఆయురారోగ్యాలతోటి ఎవరి కష్టం వాళ్ళే చేసుకుంటాము. అందరము మనశ్శాంతిగా ఎవరికన్నా బాధ అయితే పద్మకు బాధ ఏంటంటే అందరూ శేఖరమ్మ రావటం, ప్రవీణ రావటం, అందరు రావటం, ఏదో అమ్మా ఏమైందమ్మా అని అనటంలోనే ఆనందం ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనం గట్టకపోయేది ఏం లేదు. ఒకరికొకరు తోడు ఉండాలి. ఇగో ఇంతమంది 10-20 మంది వచ్చారు, నాకు ఎంత ఆనందం ఉంది. 10 రూపాయలు వేసుకుంటే 200 రూపాయలు అవుతుంది. ఒక్కరికి 200 రూపాయలు పెట్టుకోవడం కష్టమవుతుంది. ఆ విధంగా మనం ఒకరికొకరితో కూర్చోమ్మా. అదా మరి లేటుకు వచ్చిన బాగానే కూర్చోమ్మా. ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఎంత పెద్ద గుట్టనైనా లేవంటాం చక్కగా. అందుకనే మన ఎవరెవరే దేశం అంతా ఎక్కడన్నా పోనీ మన ఆడకట్టలో మనం ఒక యూనిట్గా ఒక ఐకమత్యంగా ఉండి మనం ఆదర్శంగా ఉందాం. మీరు అందరూ వచ్చినందుకు మా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆనందించి మీ ఆనందింపజేసి మీరు కూడా ఆనందంగా వెళ్ళిపోవాలని అందరినీ పట్టపట్టు కోరుతున్నాను. మాట్లాడలేదు.